సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం. తల్లి, నా మీద భక్తి అనేది నిజమైతే ఇప్పుడే ఈ పండ్ల బుట్టను తాకు. నీకు రాబోయే శుభవార్త ఏంటి, నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎలా ఉండాలి అన్నీ కూడా నీకు వివరంగా వివరిస్తానమ్మా. ఇప్పుడే నా చేతుల్లో ఉన్న ఈ పండ్ల బుట్టను తాగు తల్లి. ఎన్నో కన్నీరును మోసావు, ఆ కన్నీరంతా ఇప్పుడు నేను తుడవబోతున్నాను. స్వయంగా ఈ సాయి చేతులతో సమాధానం ఇచ్చి నీ కన్నీరును తుడవబోతున్నాను. కాబట్టి ఇక నిశ్చింతగా ఒక్కసారి నీ బాబా మాట విని నిద్రించు. నీకు ఈ పండ్ల బుట్టల మాదిరిగానే ఒక మంచి తీయటి శుభవార్త అనేది అందిస్తాను అని బాబాగారు మన కోసం ఒక మంచి శుభవార్త తీసుకొచ్చారండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇక ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని తృప్తి చెందకుండా ఒక మంచి జాతకం చెప్పించుకునే వారి దగ్గర జ్యోతిష్యుని ఎదుగుతూ ఉంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, జాతకంలో దోషాలు, వాస్తు దోషాలు, చెడు ప్రయోగం చేశారు, అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ, ఇవన్నీ కూడా గురువుగారు మీకు దానికి తగ్గ పరిష్కారం అనేది ఖచ్చితంగా చూపిస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను మీ వరకు తెలియజేస్తున్నానండి. కాబట్టి మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం. తల్లి, నీ కోసం ఒక పెద్ద రహస్యం దాచి ఉంచాను. నీకు ఈ పండ్ల బుట్ట తాకిన నీకు ఒక శుభవార్త రావాలి అని చెప్పాను కదా, అందుకని రహస్యం నీకు చెప్తాను, నమ్మకంతో విను. ఎందుకంటే చివరిలో ఈ సాయి చెప్పే మాటలకు నీకు కన్నీళ్లకు పూర్తి సమాధానం కూడా దొరుకుతుంది. ఈరోజు ఒక చక్కటి సందేశంతో నీ ముందుకు వచ్చానమ్మా. ఖచ్చితంగా ఈ సందేశం నీకు కాబట్టి నువ్వే విని తీరాల్సి తల్లి, నువ్వే విని తీరాలి. కాబట్టి ఇక ఎలాంటి ఆలస్యమో చేయకు. నీ యొక్క ఎలాంటి కష్టమైనా సరే నేను తొలగిస్తాను కదా. ఇక ఈ క్షణంలో ఈ మాటలు నువ్వు వింటున్నావంటే దయచేసి నీ దాకా ఈ వీడియో వచ్చిందంటే నీ బాబా ఆశీస్సులు నీకున్నట్టే. నీవు ఏది తెలియకుండా, ఏది కూడా నీకు అనుకోకుండా జరిగిపోయింది ఏమీ లేదు. అన్నీ కూడా నీ కోసం కల్పించినవే. ఇప్పటికే చూసావు కదా, ఇప్పటి వరకు ఉన్న జీవితం ఒక లెక్క, ఇక మీద రాబోయే జీవితం ఒక లెక్క. నీ మనసులో మాత్రం ఒక ప్రశ్న తిరుగుతూ ఉందమ్మా. ఇకనైనా నా జీవితం మారుతుందా, నా కష్టం తగ్గుతుందా, నా కన్నీళ్లు ఆగుతాయా అని నీకు నువ్వే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటావు. ఈ ప్రశ్నలకి సమాధానం ఇవ్వటానికి ఈరోజు నీ బాబా నీ చేతులతో ఈ పండ్ల బుట్టను తీసుకొచ్చాను. ఈ పండ్ల బుట్ట సాధారణంగా కనిపించవచ్చు, కానీ దీనిలో దాగున్న అర్థం నీ జీవితంలో ముడిపడి ఉందమ్మా. నీ బాబా ఇలా చెబుతున్నారు అంటే ఈ సంవత్సరంలో భయంతో కాదు, నిరాశతో కాదు, నా ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి ఆహ్వానించు. ఈ పండ్ల బుట్టను నమ్మకంతో తాకావు కదా, ఎందుకంటే నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు పడిన ప్రతి కష్టం ఇప్పుడు ఫలంగా మారవాలి. ఆ మారాల్సిన సమయం అయితే వచ్చేసింది. గత రోజుల్లో చాలా భారంగా అనిపించింది. ఎవరితోనూ చెప్పుకోలేని బాధలు, లోపల దాచుకున్న కన్నీళ్లు, బయట నవ్వుతూ లోపల ఏడ్చిన రోజులు. మీ ఓపికను ప్రపంచం చూడకపోయినా నీ బాబా మాత్రం ప్రతి క్షణం చూశాను. నువ్వు రాత్రి నిద్రపోకముందు చివరగా దేవుణ్ణి గుర్తు చేసుకొని ప్రతిసారి కూడా నీ బాబా నీ పక్కనే ఉన్నాను. ఈ యొక్క జరిగిన రోజుల్లో నీ ఓపికను వృధా చేయను తల్లి. నీ బాబా మాట ఇస్తున్నాను కదా, నీకు ఆలస్యమైందని బాధపడవద్దు. ఆలస్యం వచ్చిన ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఇక మీద నీకు జరుగుతుంది. డబ్బు విషయంలో ఎన్నిసార్లు నువ్వు అనుమానం ఎదురైనా, ఎన్నిసార్లు చేయి చాచినా ఇక ఆ పరిస్థితి అనేది ఉండదమ్మా. ఇక రానున్న రోజుల్లో నీ తల వంచాల్సిన అవసరం రానే రాదు. నీ చేతులు ఖాళీగా ఉండవు. అప్పుల బాధతో నువ్వు వేసే ప్రతి నిట్టూర్పు నీ బాబా విన్నాను. ఇక రానున్న రోజుల్లో నీ జీవితం భారం తగ్గి ఇక రాబోయే రోజులంతా కూడా నువ్వు సంతోషంగా ఉంటావు. నీ ఉద్యోగం కూడా వస్తుంది.
ఇప్పటి వరకు రాలేదని నువ్వు బాధపడితే ఆ ఆలస్యం నిరాకరణ కావాల్సిందే. సరైన సమయం కోసం చేసినటువంటి ఏదైనా సరే నీకు మంచి ఫలితం రావాల్సిందే. నీకు ఈ స్థిరమైన పని వస్తుంది తల్లి. నీ ఇంట్లో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో నువ్వు లోపల బాధపడుతున్నావని నాకు బాగా తెలుసు. మందులు వేసుకుంటూ ఇవి తగ్గుతుందా అని అడుగుతున్నావు కదా, అది కూడా తెలుసు. నీ శరీరం బలం వస్తుంది, నీ మనసు ధైర్యం కూడా వస్తుంది. ఇంటి విషయాల్లో శాంతి లేక బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది. నీ మాటలు చిన్న విషయాలకే గొడవలు. నీ ఇంట్లో మాటలు మృదువవుతాయి, మనసులు దగ్గరవుతాయి. సంతానం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ప్రతి భక్తురాలికి నీ కన్నీళ్ళు వృధా కావమ్మా. నీ ప్రార్థనలు ఆలస్యంగా అయినా నెరవేరుతుంది. అంతే. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. వివాహం ఆలస్యమైందని నీ మీద నువ్వే అనుమానం పెట్టుకోవద్దు. సరైన జీవితం సరైన సమయానికే వస్తుంది. దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ మాటలన్నీ సాధారణ ధైర్యం కాదు, నీ బాబా ఇచ్చే హామీ. అందుకే ఈ పండ్ల బుట్టను నమ్మకంతో తాకోవు. అందుకే ఈ తాకడంతో ఇక నీ జీవితాన్ని నీ బాబా చేతుల్లో పెట్టేటువంటి ఈ మాటలు వింటూ నీ కళ్ళల్లో నీరు తిరుగుతుంటే అది బాధ కాదు, అది ఒక ఆశ మాత్రమే అనుకో. ఈ క్షణంలో నువ్వు ఈ మాటలు వింటున్నావు అంటే నీ జీవితంలో ఒక మౌనమైన మలుపు అది మొదలైంది. అందుకర్థం ఎప్పుడు శబ్దంగా నేను రాను. మనసు అలసిపోయినప్పుడు, హృదయం బరువెక్కినప్పుడు మాత్రమే నిశ్శబ్దం మన దగ్గరికి వస్తుంది కదా. ఈ సంవత్సరం అది రానుంది. అందరూ కూడా సంబరపడిపోతూ ఉంటారు, కానీ నీ మనసులో మాత్రం ఒక ప్రశ్న మిగిలే ఉంది. అదేంటో తెలుసా? ఇకనైనా నా జీవితం నిజంగా మారుతుందా అని. ఇంత ఓపిక పట్టిన తర్వాత అయినా నాకు శాంతి దక్కుతుందా అని. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే ఈరోజు నేను ఈ ముందుకొచ్చాను. నా చేతిలో ఉన్నటువంటి ఈ పండ్ల బుట్టను పట్టుకొని నీ ముందుకు వచ్చాను. ఈ పండ్ల బుట్టను చూడగానే దాన్ని కేవలం ఒక బుట్టగా చూడవద్దు. ఇది జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యలైనటువంటి ఏదైనా సరే వాటిని తరిమి కొట్టేటువంటి ఒక ఆయుధంలో చూడు. ఎందుకంటే నీ యొక్క లైఫ్ అనేది నువ్వు పడిన ప్రతి కష్టం, నువ్వు మిగిలినటువంటి ప్రతి అనుమానం, నువ్వు ఎవరికీ చెప్పుకోలేని ప్రతి బాధ ఇప్పుడు ఒక ఫలంగా మారాల్సిన సమయం అయితే అది వచ్చేసింది. అయితే ఇది నీకు మారుతుందా లేదా అనే ఒక అనుమానం ఎదురైంది కదా. ఖచ్చితంగా మారుతుంది తల్లి. గత రోజుల్లో చాలా భారంగా గడిచింది. నీ ప్రయత్నాలు ఫలించకపోయినా నువ్వు ప్రయత్నం అయితే మానలేదు. నీ మీద నువ్వే అనుమానం పెట్టుకున్న రోజులున్న దేవుడిని మాత్రం ఎప్పటికీ నువ్వు వదలలేదు. రాత్రి నిద్రపోకముందు నువ్వు చివరిసారిగా బాబా ఇక చాలు అన్న క్షణం కూడా నీ బాబా నీ దగ్గరే ఉన్నానమ్మా. నీ కన్నీళ్లు నేల మీద పడకుండా నా హృదయంలో పడ్డాయి. అవి ఈ హృదయంలో ఎంతో కదిలించాయి. నీకు ఇది పరీక్ష కాదు, నీ ఓపికకు పరీక్ష కూడా కాదు, ఓపికకు బహుమతి రాబోతుంది. నీ జీవితంలో ఒక నిశ్శబ్దం రోజులన్నీ తగ్గిపోయాయి. ఇక తృప్తిగా మొదలయ్యే ఈ జీవితాన్ని ఆరంభించు. డబ్బు విషయంలో నువ్వు ఎదుర్కొంటే అవమానాలు అన్నీ కూడా నాకు తెలుసు కదా. చేయి చాచి ప్రతి సందర్భం అయినా తప్పకుండా చూశారని గుర్తుపెట్టుకో. ఈ యొక్క గడిచిన రోజులు నీ చేతులతో నువ్వే వంచాల్సిన కొన్ని అప్పుల సమస్యలన్నీ భారంతో తలకు చుట్టుకున్నావు కదా, అవన్నీ తీరిపోతాయి. ప్రతి ఒక్క నిట్టూర్పు నువ్వు చేసుకున్న ప్రతిఫలానికి వృధా ఏం కాదు. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైనా సరే ఆరోగ్య విషయంలో లోపల బాధపడుతున్నావు అంటే అది నాకు తెలుసు. మందులు వేసుకుంటూ మనిషి ప్రశాంతంగా లేకపోయినా నాకు తెలుసు తల్లి. ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాక నిన్ను నువ్వే నిందించుకుంటున్నావు. కానీ నీ బాబా ఇలా చెబుతున్నాను, ఆ ఆలస్యం నీ అర్హత కాదు, సరైన సమయం కోసం చేసిన ఏర్పాటు. నీ శరీరానికి తప్పకుండా నీ బలం వచ్చి నీ మనసుకు ధైర్యం అనేది తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపికతో ఉండు. ఇంటి విషయాల్లో శాంతి లేక బాధపడితే ఈ యొక్క సంవత్సరం తప్పకుండా ఆ మాటలన్నీ మృదువవుతాయి, నీ మనసులో దగ్గరవుతాయి. ఏదైనా సరే నువ్వు ఇప్పటి నుంచి సంతోషంగా ఉంటావని మాత్రం గడంగా చెబుతున్నాను. నేను ఇప్పుడు నీతో మాట్లాడేది ఏదో ఒక కథలా కాదమ్మా, ఇది నీ రోజువారీ జీవితం, నువ్వు అనుభవిస్తున్నటువంటి మాట. నిజమే కదా. కొత్త రోజుల్లో రానే అందరూ చెబుతూ ఉంటారు, నీలో చాలా మంది మనసులో ఈ యొక్క జీవితం నా కొత్తగా మారుతుంది అని. మీరు బయటికి నవ్వుతూ తిరుగుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఒక అలసట ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకో పని అస్సలు అవ్వడం లేదు అన్న బాధ మాత్రం ఉంటుంది. ఎవరికి చెప్పినా అర్థం కాదు అన్న భావన నీలో ఉంది.
ఇది ఒక రకమైన శాంతి. నువ్వు శాంతిగా బ్రతకాలి, అప్పులు లేకుండా ఉండాలి, ఒక పని, ఒక స్థిరమైన జీవితం కావాలని అడిగావు కదా. ఇంతకన్నా ఎక్కువేమీ కాదు. అది కూడా ఎందుకు ఆలస్యం అవుతుందో నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఒక విషయం స్పష్టంగా చెబుతాను. నువ్వు ఓడిపోలేదు, నీ జీవితంలో చెడిపోలేదు, నీ ప్రార్థనలు వృధా కాలేదు. నేను చాలా దగ్గరలో నీకున్నానమ్మా. నీవు రాత్రి ఒంటరిగా కూర్చొని ఆలోచించినప్పుడు, నేను ఇంకా ఎంతకాలం ఇలా ఉండాలి అని నీకు నువ్వే అడుగుకున్నప్పుడు, నేను తప్పకుండా నీ ప్రశ్నను విన్నాను. ఈ యొక్క సంవత్సరంలో ఖాళీగా నీ జీవితంలోకి రానివ్వలేదు. నేను ఒక పండ్ల బుట్టతో నీ ముందుకు వచ్చాను కదా. నువ్వు ఊహించని మలుపులనేది ఇక నీ జీవితంలో ఆరంభమవుతాయి. గుర్తుపెట్టుకో బిడ్డ, ఇంతకాలం నువ్వు చేసిన ప్రతి కష్టం, ఇంతకాలం నువ్వు భరించిన ఓపిక ఇప్పుడు ఫలితంగా మారేందుకు దశ వచ్చేసింది. ఆ పంట వేసిన రోజు ఫలితం రాదు, కాలం పడుతుంది కదా. అలాగే నీ జీవితంలో నువ్వు చేసిన పనులకి ఇప్పుడు ఫలితం రానుంది. రేపటి రోజున నువ్వు వేసిన విత్తనం పెద్దదై వృక్షాలై మంచి ఫలాలుగా వస్తుంది. పెరిగే కొద్దీ కూడా తప్పకుండా వృక్షాలుగా మారుతాయి కదా, అవి ఫలాలుగా కూడా ఇస్తాయి. ఇక నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే తల్లి, నమ్మకంతో ఉండు. నీ నుంచి ఎదురు చూసేది నేను, అదొక్కటే. అందుకే నేను ఇలా చెబుతున్నాను. ఇక రానున్న రోజుల్లో నాతో కలిసి ఆహ్వానించు. భయంతో కాదు, నిరాశతో కాదు, నమ్మకంతో. నేను ఇక నీ జీవితంలో ఒంటరిగా ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టను. ఇక నేను నా జీవితాన్ని ఒంటరిగా లాగను. ఇక నేను సాయం నమ్ముతున్నానని ఒక నిర్ణయానికి రా. నీకు డబ్బు సమస్య ఉంటే ఈ బాబాకి తెలుసు. ఈ డబ్బు సమస్య ఉంటే బాబాకి చెప్పు. ఎంత అప్పు ఉందో నాకు చెప్పు. ఎవరి ముందు తలాలించాల్సిన అవసరం లేదు. నీకు ఉద్యోగం లేకపోతే ఎన్ని చోట్ల తిరిగావో, ఎన్ని నిరాశలకు గురయ్యావో, తిరిగి వచ్చావో అన్నీ నాకు అర్థం చేసుకోగలను. నీ ఇంట్లో శాంతి లేకపోతే అది కూడా నాకు తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఈ మాట చెబుతున్నాను. రానున్న రోజులు నీ జీవితం అలాగే ఉండదు. ఇది నా హామీ. నువ్వు తప్పకుండా అనుకోవచ్చు, ఇది నేను నీ కోసం ఇస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశం బిడ్డ, ఒక మంచి సందేశం అనుకో. ఎంత ప్రయత్నించినా నా జీవితం మొత్తం ఇలానే గడిచిపోతుందా బాబా అని బాధ మాత్రం పడొద్దమ్మా. నీ జీవితంలో అనవసరంగా నిలిచిపోయినటువంటి విషయాలు కొన్ని కదలడం మొదలుపెట్టాయి. ఇప్పుడు నువ్వు ప్రయత్నించినా వాటికి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ పండబుట్టను తాకినందుకు రానున్న రోజుల్లో మీ ప్రతి చిన్న విషయానికి భయపడి మనస్థితి తగులుతుంది. లోపల ఒక ధైర్యం మొదలవుతుంది. మీరు గమనించకపోయినా నీ నిర్ణయాలు కాస్త స్పష్టమైతే మారబోతున్నాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని మీకే తప్పకుండా తెలుస్తుంది. లోపల ఒక ధైర్యం అనేది వస్తుంది. నీవు గమనించకపోయినా సరే మీ నిర్ణయాలు కాస్త స్పష్టంగా మారుతాయి. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం ఉంచాలో మీకు తప్పకుండా అర్థమవుతుంది బిడ్డ. ఇక రానున్న రోజుల్లో నీ జీవితం అనవసరమైనటువంటి మనుషులు నెమ్మదిగా బయటకు వెళ్తారు. మీకు అవసరమైన వాళ్ళు సహజంగా మీ దగ్గరకు వస్తారు. ఈ పండ్ల బుట్టను తాకినందుకు నీ మీద ఉన్న అదనపు గౌరవం పెరిగింది. రాత్రి పడుకునేటప్పుడు మనసులో అందంగా ఉంటే, గుబులుగా ఉంటే అయితే ఉండదు. డబ్బులు విషయంలో కానీ ఒక్కసారిగా మారిపోతాయి. కానీ ఇప్పటిలా రోజు భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితి అనేది అసలు ఉండదమ్మా. ఇంకా ఏదో నీకు తప్పకుండా మంచి దారి తెరుచుకుంటుంది. చిన్న శుభవార్తలు రావడం ఆరంభమవుతాయి. అవి చిన్నవే కావచ్చు, కానీ అవే మీకు ఆశను కలిగిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక సంవత్సరంగా ఉంటుంది. అవకాశం తప్పకుండా వస్తుంది. పెద్దదైపోవడానికి నీ జీవితానికి ఎంతగానో కొన్ని అవకాశాలు అవసరం. వ్యాపారంలో నష్టపోయిన వారికి ఇక రానున్న రోజుల్లో లాభం కాకపోయినా నష్టం మాత్రం అసలు రాదు. ఆ నష్టం కూడా లాభంగా మారుతుంది. ఇక నీ ఇంట్లో చిన్న గొడవలన్నీ తగ్గిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా భయపడాల్సిన ప్రమాదం లేదు. సమయానికి జాగ్రత్త తీసుకునే శక్తి నీకు తప్పకుండా వస్తుందమ్మా. శరీరాన్ని వినే అలవాటు మొదలవుతుంది. సంతానం కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నావు కదా, వారికి రాబోయే రోజుల్లో నిరాశ మాత్రం ఉండదన్నమాట. ఏదో ఒక స్పష్టత అయితే వస్తుంది. అది కూడా ఒక ఆశని తప్పకుండా గుర్తుపెట్టుకో. వివాహం ఆలస్యమైందని పదే నీ మీద నీకే నమ్మకం పోతున్నప్పుడు ఇక ఈ బాబా చెప్పిన మాట విలువ అనేది నీకు అర్థమవుతుంది. ఈ పండ్ల బుట్ట దాగినందుకు నీకు జీవితంలో కూడా ఆనందంగా బతుకుతావు. ఇక నీ జీవితం అంతా కూడా ఒక మాయ కాదు, జీవితం ఆశతో మొదలుపెట్టు. ఈ సంకేతం తప్పకుండా నీకు కొన్ని సంకేతాలను నీ బాబా పంపిస్తాను. అవి నీ జీవితానికి మంచి దారిని తోడ్పడతాయి.
నేను నీకు ఇప్పుడు మాట్లాడేది ఎప్పుడో నవ్వుతూ కనిపించే లోపల మాత్రమే. రోజు బాధపడే వాళ్ళతో బయట చూస్తే అంతా బాగానే ఉంటుంది అనిపించే వాళ్ళు, కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు బరువెక్కిపోయిన వాళ్ళు మీ బాధలో ఉన్నప్పుడు అతి పెద్దదిగా కనిపించదు. ఎందుకంటే మీరు అరవరు, ఎవరిని నిందించరు, లోపల అన్నీ భరించి ఏడుస్తారు. మీ బాధ ఎలాంటిదో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది నాకు తెలుసమ్మా. మీరు ఎన్నిసార్లు నేను ఎవరిని అవసరం లేనా, నా జీవితం ఇలా ఎందుకు అయిపోయిందని మీరే అడుగుతూ ఉంటారు కదా. ఎప్పుడు బాధపడే వాళ్ళు ఎంతో సున్నితమైనటువంటి వారు. మీకు ఎవరికైనా మీ బాధ చెప్పాలనుకున్నప్పుడు ఇంత చిన్న విషయానికి ఎందుకు అనుకున్న వాళ్ళు అనేసి ఉంటారు. అప్పుడే మీరు మౌనాన్ని మీరు మారిపోయారు కాదు, మీరు అలసిపోయారన్నదే అక్షరాల నిజం. నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను బిడ్డ, నువ్వు బలహీనుడు కాదు, బలవంతుడివి. బలహీనురాలు కాదు, నువ్వు బలంగా ఉంటావు. నువ్వు పక్కన ఎప్పుడు కూడా ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు. నీ పక్క ఉన్నటువంటి వారిని అది నీలో ఉన్నటువంటి బలహీనత. నువ్వు ఎక్కువ రోజులు ఓపిక పట్టిన వాడివి. నీ బాధకి పేరు లేకపోయినా నీ కన్నీళ్లకు విలువ ఉందమ్మా. ఆ విలువను ఎప్పుడు తగ్గించుకోవద్దు, ఎప్పుడు కాపాడుకో. నీ జీవితంలో గొప్ప మార్పు రావడం ఎవ్వరూ ఆపలేరు. ఇక నీ జీవితం గురించి నాకు వదిలే, నిశ్చింతగా నిద్రించు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నీకు రావాల్సిన ఫలితం నేను అందిస్తాను కదా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.